విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వే వంతెన సమీపంలో వారణాసి సురేష్ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన రాబరీ కేసును చీపురుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన 10 మందిలో 8 మందిని అరెస్టు చేసి పోలీస్ పవర్ ఏంటో చూపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా దొంగతనాన్ని ఛేదించడంలో చీపురుపల్లి సీఐ శంకర్రావు, ఎస్ఐలు దామోదర్, లోకేశ్లు చాకచక్యంగా వ్యవహరించారని అభినందించారు. చీపురుపల్లి మండలం గచ్చలవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వజ్రాల బాబు దొంగతనానికి రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తేగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ దొంగతనంలో వరుసగా 10 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి మిగతా 2 త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 5 తులాల బంగారం, 8 సెల్ ఫోన్లు, ఒక బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దొంగతనంలో భాగం ఉన్న వారందరికీ శిక్ష పడేటట్లు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాఘవులు తెలిపారు. 23 రాత్రి తెల్లవారితే 24 పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనంలో ఆ లోపలున్న ఇద్దరు స్త్రీల్ని చాలా ఘోరంగా, చాలా కిరాతకంగా కొట్టడం జరిగింది. వారణాసి కస్తూరిబాయి, అదేవిధంగా వైసరాజు చిట్టమ్మ, 70 సంవత్సరాల ముసలి వాళ్ళు తీవ్రంగా కొట్టేసి వాళ్ళు ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం ఇప్పుడు అపోలో ఆసుపత్రి వైజాగ్లో ఉన్నారు. వాళ్ళు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళని కొట్టి వాళ్ళ మెడలో ఉన్న బంగారు వస్తువులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అప్పట్లో ఇది చాలా సంచలన వార్త అయింది. దాని మీద చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే పోలీసులు అడిషనల్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ టీంలు అవన్నీ ఇచ్చేసి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఈ టీంలో ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో, క్రిమినల్ గ్యాంగు, 10 మందిలో 8 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఈ మన్యాల సూర్యారావు అని మన చీపురుపల్లి అయినా గచ్చవలస చీపురుపల్లి, ఈయన ఏంటంటే ఈ ఎవరెవరి దగ్గర అయితే అధిక మొత్తంలో డబ్బు ఉంటుందో, బంగారం ఉంటుందో అటువంటి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఆ డబ్బును కాజేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. ఈయనకి ఈ ఎవరైతే మన సురేష్ ఫిర్యాది ఇంట్లో, వారణాసి సురేష్ ఇంట్లో 300 కోట్ల వరకు క్యాష్ ఉందని, అదేవిధంగా 350 కేజీల వరకు బంగారం ఉందని ఈయనకి ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఈయన సంపాదించి ఆ విషయాన్ని వీళ్ళ ఫ్రెండ్ కూనేరులో ఉంటాడు, అక్కడ మన్యం జిల్లా కూనేరులో ఉంటాడు, అక్కడ జగం అనే ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎండభద్ర ఆయన చెప్తే ఆ జగం అనే ఆయన వాళ్ళ ఇక్కడ ఈ జ్యోతి అని ఒరిజినల్ పేరు సావిత్రి, విజయనగరంలో ఉంటుంది, ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారు. వీళ్ళందరూ ఏంటంటే రియల్ ఎస్టేట్ అని ఇవన్నీ తిరిగే బ్యాచ్ వీళ్ళు యాక్చువల్గా. అంతేకాకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఈ జ్యోతి ఈ వెంకటేష్కి దేవరపల్లిలో ఉంటాడు. వెంకటేష్ ఏలూరులో సంగారెడ్డిగూడెం వాస్తవుడి మాట. వెంకటేష్ ఆచంట వెంకటేష్కి ఆ విషయం తెలియజేస్తే ఆచంట వెంకటేష్ ఈ మన విజయనగరంలో ఉన్న నాగరాజుకి తెలియజేశారు. వీళ్ళందరూ కూడాను ఎప్పటి నుంచో ఏదో ఒక పెద్ద నేరం చేసి ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నవాళ్ళు. ఈ నాగరాజు ఈ నాజుల బాబు అని చెప్పేసి ఉంటాడు. ఈయన ఈ బాపట్ల అయింది. నాజుల బాబు, లేదంటే వజ్రాల బాబు, లేదంటే డైమండ్ బాబు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన మెయిన్ లీడర్. ఈయనకి తెలియజేస్తే ఆయన మళ్ళీ ఈ కైకలూరులో వంగర శ్రీనివాసరావు అని ఉంటాడు, ఆయనకి తెలియజేశాడు. అంటే వీళ్ళందరూ ఇంతకుముందే ఇంటర్ రిలేటెడ్. వీళ్ళు ఇంతకుముందు ఏలూరులో గొడవల్లో ఇటువంటి నేరం చేయడానికి ఏకమై వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ మధ్య వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కొక్కరు మాట్లాడుకొని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే ఎవరైతే సూర్యరావు ఉన్నాడో అంతకుముందు ఈ ఫిర్యాదు తాలూకా ఇల్లు వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, వాటి లొకేషన్ పెట్టడం ఇవన్నీ చేసుకున్నారు. 1-2 సార్లు ఈ సూర్యారావుకి వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా నేను చూశాను, ఆ ఇంట్లో 300 కోట్ల క్యాష్ ఉంది, 350 కేజీల బంగారం ఉంది, ఆ లోపల పడగదిలో మంచాల కింద ఒక గ్రిల్ లాగా ఉంటుంది,
ఆ గ్రిల్ లోపల ఏసీ పెట్టేసి అవి చెదలు పెట్టకుండా పాడవకుండా ఆ ఏసీ రూమ్లో కిందన పెట్టారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. అది మాట్లాడుకుని ఆ ఇంటిని ఎలాగైనా సరే మనం కనుక దోపిడీ చేస్తే ఖచ్చితంగా భారీ మొత్తంలో వస్తాయని చెప్పి వీళ్ళు ఇచ్చేశారు. ఆ క్రమంలోనే వీళ్ళు 23వ తేదీ నాడు ఉదయం బయలుదేరారు. అక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే ఈ రక్కీ చేయడానికి ఇది చెప్పింది నిజమా కాదా అని రూఢీ చేసుకోవడానికి వీళ్ళు మన చీపురుపల్లి అదే రోజు సాయంత్రం వచ్చారు. ఎవరు జగన్, జ్యోతి, నాజుల్ బాబు, కిషోరు, మనోజు కారులో ఇక్కడ చీపురుపల్లి వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఆ ఇల్లు అవన్నీ స్థిరపరచుకొని చూసుకొని వెళ్ళి మళ్ళీ విజయనగరం వెళ్ళి రాత్రి 11 గంటలకు మళ్ళీ కారులో వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ మీట్ అయ్యి ఇక్కడ రాత్రి 1:15 ఆ టైంలో ఆ ఇంటి వెనక నుంచి ఆ మెట్ల మార్గం ఉంటే మెట్ల మార్గం ద్వారా వచ్చి ఆ మీదనున్న అప్స్టేర్లో మీదనున్న ఆ డోరు బ్రేక్ చేసి ఆ లోపలికి ప్రవేశించారు. లోపలికి మొత్తం 4 ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. నాజుల్ బాబు, అలాగే వంగర శ్రీను, కిషోరు, మొత్తం 4 వచ్చారు. 4లో ఈ కిషోర్ అనే ఆయన అక్కడ వస్తున్నప్పుడే ఒక ఐరన్ రాడ్ల టైపు ఇంప్లిమెంట్స్ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చాడు మిగతా 3కి. ఐరన్ రాడ్లు ఇచ్చిన తర్వాత కిషోర్ ఆ మెట్ల కిందనే ఉండిపోతే నాజుల్ బాబు, శ్యాము, వంగర శ్రీను లోపలికి ప్రవేశించారు. లోపల ప్రవేశించి అక్కడ వెతికితే అక్కడ ఏం కనిపించలేదు. ఆ మెట్ల మార్గం ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ ఫోకస్ చేసి ఆ లేడీస్ని నాజుల్ బాబు చూసి చూడడంతోనే ఆ చేతిలో ఉన్న ఆ ఇంప్లిమెంట్స్తో ఆ 2 ఆడవాళ్ళని అటాక్ చేయడం జరిగింది. 2 ఆడవాళ్ళని అటాక్ చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి చూశారు. మళ్ళీ వచ్చి వీళ్ళు కొంత స్పృహలో ఉన్నట్టు మూలుగుతూ ఉన్నట్టు అంటే అది గమనించి మళ్ళీ అటాక్ చేశాడు. వాళ్ళకి తీవ్రమైన హెడ్ ఇంజరీస్ అవే, తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ తర్వాత వాళ్ళు మంచం మీద ఇంజరీస్తో పడిపోయి ఉన్నప్పుడే వాళ్ళు మంచాలు ఎత్తి కిందకు చూశారు. కిందకు చూస్తే వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ గ్రిల్లు లేదు, ఏమీ లేదు. అక్కడేమీ డబ్బు కానీ బంగారం కానీ వాళ్ళు అనుకున్న విధంగా అక్కడ దొరకలేదు. అది చూసి వీళ్ళు ఆ కిషోర్ని పిలిచి కిషోర్ ద్వారా మెడలో ఉన్న వస్తువుల్ని వాళ్ళు తీపించారు. 2 ఆడవాళ్ళ తాలూకు మెడలో ఉన్న వస్తువులు తీపించి అక్కడ ఉన్న చిన్న వెండి సామాన్లు అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ వస్తువులు ఏవైతే తీసారో అవి ఈ వంగర శ్రీనివాస్కి ఇచ్చి మిగతా చిల్లర సామాన్లు ఉన్న నాజుల్ బాబుని పెట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు ఇందులో చాకచక్యంగా వ్యవహరించి మొత్తం 10 మంది ముద్దాయిల్లో ఏంటి బంగారం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది 17.5 తులాలు. యాక్చువల్గా మాకు రికవర్ అయింది ఎంతది 5 తులాలు ఉంటుంది. అవి కాకుండా మిగతా కూడా అవి బంగారం ఆ లాకర్లో ఉన్నాయని చెప్పి ఎవరైతే సురేష్ ఇందులో ఫిర్యాదు ఉన్నాడో సురేష్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఇంకా నిజంగా ఎంత పోయిందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి తదుపరి చర్యలు కూడా వీళ్ళు తీసుకుంటాం. వీళ్ళందరినీ నిన్న సాయంత్రం మన చీపురుపల్లి సిఐ గారు శంకర్రావు అలాగే మిగతా ఎస్ఐలు సిబ్బంది నిన్న సాయంత్రం మన విజయనగరంలో వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. అందులో ఉపయోగించిన కారును కూడా సీజ్ చేయడం అయింది. వాళ్ళ తాలూకా సెల్ ఫోన్లు సీజ్ చేయడం అయింది. ఎలాగైనా వీళ్ళకి శిక్ష పడే విధంగా తప్పనిసరిగా వీళ్ళకి ఇందులో కృషి చేస్తాం. ఇటువంటి నేరాలు ఈ బ్యాచ్ అయితే ఇంతకుముందు హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక అటెంప్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ అక్కడ జనసమర్థంగా ఉండడంతో వాళ్ళు వెళ్ళలేకపోయారు. తర్వాత ఏలూరులో ఒక గొడవంలో ఎటువంటి బంగారం క్యాష్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి అది చేస్తే అందులో కూడా ఎటువంటి క్యాష్ బంగారం మీద దొరకలేదు. అదేవిధంగా ఏలూరు దగ్గరలో సంగారెడ్డిగూడెం దగ్గర కూడా వీళ్ళు ఒక అటెంప్ట్ చేశారు. కానీ ఖమ్మంలో కూడాను ఒకటి ఇచ్చేశారు. కాకపోతే వీళ్ళు చేసినవి ఎక్కడో కూడాను సక్సెస్ కాలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు అనుకునే విధంగా బంగారం డబ్బు దొరకలేనందున వీళ్ళకి తర్వాత చిన్న మనస్పర్ధలు కూడా వచ్చి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకి వీళ్ళు దొరికిపోయారు. వీళ్ళు ఈ